Cauchy integral formula and its application. Topic is Cauchy's integral formula and its applications. In the previous section, we learned about Cauchy integral theorem. Here we are going to learn about Cauchy integral formula and its applications. Before going to Cauchy integral formula, we have to learn about what is the integral value along a different path, a rectifiable path from one point to another point. For example, take a problem. Integral of f of z dz along a path, straight line, along a straight line from A to B. Along a straight line, along a straight line A to B. And another curve, take another curve, parabola, along a curve x equal to t, y equal to t square. That means y equal to x square. Y equal to x square, nothing but a parabola in between A to B. So where f of z equal to x square plus ixy. Please write down. Andaru kuda meer rayandi. F of z emante x square plus ixy. So దీని ఇంటిగ్రల్ వాల్యూ కావాలా? ఎలా అంటే ఫ్రమ్ A to B. A కోఆర్డినేట్స్ ఏమి x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 1 అంటే 0.7 ఉంటుంది A. B అంటే ఎలా ఉంటదంటే x కోఆర్డినేట్ 2, y కోఆర్డినేట్ 4. సపోజ్ ఇక్కడ 4 ఉందంటే 2 to 4. ఇక్కడ 2, 4, ఇది 1, 1. సో ద లైన్ జాయినింగ్ A to B. ఫస్ట్ కర్వ్ ఏమంటే ఈ కర్వ్ స్ట్రైట్ లైన్. సెకండ్ కర్వ్ ఏమంటే y ఈక్వల్ టు t స్క్వేర్ కదా, t అంటే ఎంత x కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు x స్క్వేర్, నథింగ్ బట్ ఎ పారాబోలా. It passes through 1, 1 because substituting x equal to 1 we get y equal to 1. Substituting x equal to 2 we get y equal to 4. That means it is a parabola passing through these 2 points. So ఈ కర్వ్ మీద ఫస్ట్ కర్వ్ L1 అనుకుంటే ఫ్రమ్ A to B, అనదర్ కర్వ్ స్ట్రైట్ లైన్ అది అనుకుంటే, అనదర్ కర్వ్ ఇది C అనుకుంటే, ఆర్ L2 అనుకుంటే ఇది. L1 కర్వ్ మీద ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోవాలా, L2 కర్వ్ మీద ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోవాలా. ఫైనల్లీ we observe that ఈ రెండు ఇంటిగ్రల్ ఈక్వలా కాదా, ఈక్వల్ కాకపోతే ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ A to B, స్ట్రైట్ లైన్ ఏం A ఈక్వల్ టు పాయింట్ A ఎంత 1, 1, B ఎంత 2, 4. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ A అండ్ B అంటే L1 కర్వ్ ఎంత 2 పాయింట్స్ తెలుసు మనకి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎంత y మైనస్ y0. సపోజ్ y0 ఇది అనుకుంటే ఇది x0 y0, ఇది x1 y1 అనుకుంటే 2 పాయింట్స్ తెలుసు లైన్ మీద. 2 పాయింట్స్ తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఏమి ఫార్ములా y మైనస్ y0 అంటే y0 అంటే 1 ఈక్వల్ టు y2 మైనస్ y0 4 మైనస్ 1 బై x2 మైనస్ x0 ఇంటూ x మైనస్ x0. x0 అంటే 1. సింప్లిఫై చేస్తే ఫైనల్ గా y మైనస్ 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది 3/1 అంటే 3 టైమ్స్ ఆఫ్ x మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే y ఈక్వల్ టు ఏమవుతుంది 3x ప్లస్ 3x మైనస్ 3, ఈ +1 అవతలికి పోతే +1 అయిపోతుంది. అంటే ఫైనల్ గా మనకి y వాల్యూ ఎంత అవుతుంది అంటే y ఈక్వల్ టు 3x మైనస్ 2, y ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో y ఈక్వల్ టు 3x మైనస్ y. సో ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ L1 ఈక్వేషన్.
ఈ ఈక్వేషన్ మీద మనము ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇంటిగ్రల్ along L1 f of z dz కావాలి. ఫస్ట్ కేస్ ఇంటిగ్రల్ L1 f of z ఎంత x² ప్లస్ ixy, dz ఎంత d of x plus iy, because z equal to x plus iy. సో అన్ని వేరియబుల్ ని ఒకే వేరియబుల్ లెక్క కన్వర్ట్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ y ఈక్వల్ టు మనకు రిలేషన్ తెలుసు కాబట్టి. ఒక వేరియబుల్ అయితే సపోజ్ x వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అవుతుంది, x కోఆర్డినేట్ 1 to 1, ఇక్కడ xy కోఆర్డినేట్స్, ఇక్కడ xy కోఆర్డినేట్ 2, 4. x కోఆర్డినేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అవుతుంది అంటే 1 to 2, y కోఆర్డినేట్ అయితే 1 to 4. సో ఆల్ వేరియబుల్స్ కన్వర్టెడ్ ఇంటూ x, బికాస్ y డిపెండ్స్ ఆన్ x కాబట్టి y కన్వర్టెడ్ ఇంటూ x, అన్ని వేరియబుల్ ని x లెక్క కన్వర్ట్ చేద్దాం. సో అప్పుడు లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే 1 to 2 లిమిట్స్ x² ప్లస్ i ఇంటూ x, బికాస్ ఫంక్షన్ f of z nothing but x² plus ixy. ఇక్కడ ఫంక్షన్ x² plus i into xy కాబట్టి y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఎంత 3x minus 2, ఆల్రెడీ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. ఇక్కడ dx ప్లస్ i dy అవుతుంది, బట్ y ఈక్వల్ టు 2x కాబట్టి మీకు అంతగా డౌట్ ఉంటే సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డెరివేటివ్ ఆఫ్ x ప్లస్ y వాల్యూ ఎంత వచ్చిందంటే 3x minus 2, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 x² ప్లస్ 3ix² మైనస్ 2ix ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే dx, ఇక్కడ 3dx వస్తుంది, అంటే మనము dx కామన్ తీస్తే 1 ప్లస్ 3i ఇంటూ dx అవుతుంది. ఈ ఇంటిగ్రల్ ని మనము ఇంటిగ్రేషన్ 3 టర్మ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే వచ్చిన దాన్ని, ఎందుకంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 ప్లస్ 3i అన్నిటికీ కామన్, ఇది కామన్ తీసాం. ఇంటిగ్రల్ 1 to 2 ఫస్ట్ టర్మ్ x² dx, సెకండ్ టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ టర్మ్ ఎంత ఉంది అంటే 3i ప్లస్ 3i x² ఉంది, ప్లస్ 3i కాన్స్టెంట్ కాబట్టి ప్లస్ 3i బయటకు వస్తే ప్లస్ 3i ఇంటిగ్రల్ 1 to 2 x dx, సారీ x² dx లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే మైనస్ 2i x dx. సో మైనస్ 2i కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 2i అవుట్ సైడ్ తీస్తే 1 to 2 x dx. ఇంటిగ్రేషన్ అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ 3i ఇంటిగ్రల్ 1 to 2 x² కి ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత x³/3, బికాస్ ఇట్ ఈస్ ఎ రియల్ వేరియబుల్ బై యూజింగ్ రియల్ ఇంటిగ్రల్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ బికమ్స్ x³/3 from 1 to 2 plus second integral value 3i into x³/3 from 1 to 2, third integral value minus 2i to x²/2 from 1 to 2. Simplify చేస్తే ఎంత వస్తుంది 1 plus 3i times of అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 8/3 minus 1 లోయర్ లిమిట్స్ 1/3 లోయర్ లిమిట్ 8/3 minus 1/3, అలాగే ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతే i టైమ్స్ ఆఫ్ 8 minus 1, ఇక్కడ మైనస్ 2i టైమ్స్ ఆఫ్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్ గా థర్డ్ టర్మ్ నుంచి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 4 minus 1, ఇది ఇక్కడ 8 minus 1, ఇక్కడ 4 minus 1. సింప్లిఫై చేస్తే ఇక్కడ 8/3 minus 1/3 అంటే 7/3. సో 1 plus 3i కామన్, which is equal to 1 plus 3i times of 8/3 minus 1/3, nothing but 7/3. From other two terms contains imaginary value i.
So 7i here 3i plus 7i minus 3i equal to plus 4i. Multiply these two complex numbers, we get the real part 7 by 3 minus 12 plus imaginary part is 7 plus 4. Finally, we get 12 into 3, 36. 36 loంచి 7 పోతే ఎంత 36 లోంచి 7 పోతే minus 29. Minus 29 by 3 plus I into 7 plus 11, 4, 11. This is integral value of the function along the straight line AB. Curve L1 అనుకుందాం. Next, we want to find the integral value of the function along parabola y equal to x square. So, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎంత వచ్చిందంటే -29/3 plus I into 11 వచ్చింది. నెక్స్ట్ along parabola అబ్జర్వ్ చేద్దాం. x equal to t for second part, y equal to t square, f of z dz becomes f of z value along curves parabola or L2 x square plus ixy function into dz. Dz nothing but x plus iy. Substituting x and y values in terms of t varies from x varies from 1 to 2 because x coordinate 1, 1, x and x comma y coordinate 1, 1, 2, 4. So x coordinate varies from 1, 2. That means t coordinate varies from 1, 2. Substituting x equal to 1, we get t equal to 1, lower limit. Substituting x equal to 2, we get t equal to 2, upper limit. So integral value converted into in terms of variable t. Therefore, t varies from 1 to 2. We get 1 to 2 t square because x equal to t. Therefore, x square equal to t square plus I times of x is t, y is t square into derivative of x plus x nothing but t plus I into t square. After simplification 1 to 2, this value is t square plus I into t cube. Here dt, here 2t I 1 plus 2it dt. Dt is a common factor. Now we multiply these two, t square plus it cube 1 plus 2it. The integral equal to 1 to 2. Once again, I write this same equation. T square plus I into t cube plus 1 plus 2it dt. 1 to 2 t square minus 2t power 4. I square means minus 1. This is real part. Imaginary part becomes I times of t cube plus 2t cube. That's 1 to 2 t square minus 2t power 4 dt plus t cube plus 2t cube nothing but 3i integral 1 to 2 t cube dt. After integration, this value becomes t cube by 3 from 1 to 2. 2 times of t power 5 by 5, 1 to 2. This is real part. 3i times of t power 4 by 4 from 1 to 2. Substituting upper and lower limit, from this we get 8 by 3, real 8 by 3 minus 1 by 3 for the first term. For the second term, 2 times of t power 5 by ante 2 by 5, sign is minus 2 by 5. 2 power 5 means 32 minus 1. This is real part. And imaginary part for this is 3i times of 3 by 4 I. T power 4 means 16.
3/4 I times of 16 minus 1. After simplification, 7/3 minus 2/5 into 31. So here 3/4 I into 15. Finally, take an LCM here. For the real part, we get 15. 35 real part. Imaginary 62 into 3. 6. 186 plus 45/4i. We observe that along parabola we get this integral value, and previously we got along a straight line we get integral value this one. We are finally in the imaginary part we have 11 on the straight line, and the parabola imaginary part 45/4. So therefore these two integrals are different. So finally we observe that integral along one curve is, if the curves have the same initial point and terminal point, if two curves have the same initial point and terminal point, then the integral along those two curves are may be different. సో ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్, మన ఫంక్షన్ ఏం తీసుకున్నాము, x² + ix². హేమాద్రి ఉన్నారా? హేమాద్రి జీ, హేమాద్రి ఉన్నారు సార్. నువ్వు చెప్పడం కదా, ఆయన చెప్పాలి కదా, నేను టెస్ట్ చేస్తున్నా. అంకిత, పి అంకిత. గుడ్ మార్నింగ్. సరే, వెరీ గుడ్ మా, ఉన్నావు ఆన్లైన్ లో. సో ఇప్పుడు నువ్వు చెప్పు, మన ఫంక్షన్ ఏం తీసుకున్నాం? ఏం ఫంక్షన్ తీసుకునేది? f of z ఏం తీసుకున్నాం? f of z equals to f of z equal to x² plus iy. x² plus iy. ఇది అనలైటిక్ ఫంక్షన్ కాదా? అనలైటిక్ ఫంక్షన్ సార్. అనలైటిక్ ఫంక్షన్ అంటే ఏం సాటిస్ఫై కావాలా? మనము ఫస్ట్ యూనిట్ లో చెప్పింటాం, అనలైటిక్ ఫంక్షన్ అయితే ఏమై ఉండాలి, సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసి ఉండాలా. సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా? చెక్ చెయ్యి. u ఎంత ఇక్కడ? u వచ్చి x² సార్. v ఎంత? xy సార్. సిఆర్ ఈక్వేషన్స్ ఏమి? ∂² u by ∂x². డో స్క్వేర్ డో యు నా? డో u by డో x equal to డో v by డో y. Another CR equation, dou u by dou y equal to minus dou v by dou x. Minus check dou v cheyi. by dou x. Check cheyi, equal అవుతుందా లేదా చెక్ చేయి. సబ్స్టిట్యూషన్ చేయి, u బదులు x² v బదులు xy సబ్స్టిట్యూషన్ చేయి, ఈక్వల్ అవుతున్నాయా? ఫస్ట్ CR ఈక్వేషన్ ఈక్వల్ అవుతుందా తల్లి? ఫస్ట్ CR ఈక్వేషన్ ఇది కదా, సబ్స్టిట్యూషన్ చేయి. dou u by dou x ఎంత వచ్చింది చెప్పు? u ఎంత? x². 2x². ఎంత? x 2x. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2x వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత అవుతుంది? v సబ్స్టిట్యూషన్ చేయి, xy సబ్స్టిట్యూషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ y తో డెరివేటివ్ చేయి. xy ని విత్ రెస్పెక్ట్ y తో డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? పార్షియల్ డెరివేటివ్ x వస్తుంది. పార్షియల్ డెరివేటివ్ కాబట్టి అదర్ వేరియబుల్ కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం. x కామన్ వస్తే డో y బై డో y, ఇది 1 అంటే x మిగులుతుంది. ఇక్కడేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2x వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ x వచ్చింది. ఈ రెండు ఈక్వలా? నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్. x బదులు 1 పెట్టాము, యువతల 2 అవుతుంది, యువతల 1 అవుతుంది. 1 = 2 అయితే మ్యాథ్స్ అంతా పోతుంది. సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అంటే సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయడం లేదు. సాటిస్ఫై చేయడం లేదు కాబట్టి ఈ ఫంక్షన్ ఏం కాదు, నాట్ అనలిటిక్. నాట్ అనలైటిక్. ఇంతవరకు అనలైటిక్ అన్నావు కదా. సో అనలైటిక్ కాలేదు కాబట్టి
2 పాయింట్ల మధ్య కర్వ్స్ తీసుకుంటే డిఫరెంట్ కర్వ్స్ తీసుకుంటే 2 పాయింట్లు సేమ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్ ఉండేటట్టుగా 2 కాదు ఎన్నైనా తీసుకోండి. ఆ విధంగా తీసుకుంటే ఒక్కొక్క కర్వ్ మీద ఒక్కొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ రావచ్చు. సేమ్ రానవసరం లేదు. సో ఈ కర్వ్ మీద ఏమో ఒక ఇంటిగ్రల్ వాల్యూ వచ్చింది, ఈ కర్వ్ మీద అనదర్ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చింది. బికాస్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలైటిక్ కాబట్టి. సపోజ్ ఫంక్షన్ ఈజ్ అనలైటిక్ అయితే ఏ పాత మీద తీసుకునే సేమ్ ఇంటిగ్రల్ వాల్యూస్ వస్తాయి. ఈ 2 మీదనే కాదు, ఈ 2 పాయింట్లను జాయిన్ చేస్తూ ఎంత పెద్ద కర్వ్ అయినా తీసుకోండి, ఎంత చిన్నదైనా తీసుకోండి, సేమ్ వస్తుంది. అది మనం చెప్పబోయే థీరం, నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ అది. సో అందుకోసం బిఫోర్ నేను ఫంక్షన్ అనలైటిక్ కాకపోతే డిఫరెంట్ కర్వ్స్ తీసుకుంటే 2 పాయింట్స్ జాయిన్ చేస్తా ఇంటిగ్రల్స్ వాల్యూస్ ఈక్వల్ కావు, నీడ్ నాట్ బి ఈక్వల్. అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది. సో అదే ప్రాబ్లం, అదే లిమిట్స్ తీసుకొని మీరు అనదర్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే f of z equal to z square. సేమ్ స్ట్రైట్ లైన్ చూడండి, సేమ్ 2 కర్వ్స్ తీసుకోండి. ఏమి కర్వ్స్ తీసుకున్నాం మనము ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం తీసుకున్నాం, అది స్ట్రైట్ లైన్ ఫ్రమ్ కర్వ్ ఏమంటే స్ట్రైట్ లైన్ ఫంక్షన్ ఒకటి మారింది, జెడ్ స్క్వేర్ తీసుకున్నాం. జెడ్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మీకు అంత కావాలంటే x ప్లస్ ఐవై ఫామ్ లో రాసుకుంటే x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్. x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2ixy అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ xy లెక్క రాస్తే స్ట్రైట్ లైన్ ఫ్రమ్ a 1,1 to b 2,4, సేమ్ ప్రీవియస్ కర్వ్సే, and parabola with parametric equation x equal to t and y equal to t square. Find the integral. Find integral of f of z dz over those 2 curves. సో ఇక్కడ ఫంక్షన్ అనలైటిక్ కాదా మీరు అబ్జర్వ్ చేస్తే చెక్ చేస్తే అనలైటిక్ అవుతుంది. సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి. ఐ కంటిన్యూస్ డెరివేటివ్స్ అయితే పార్షియల్ డెరివేటివ్స్. అదర్వైజ్ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే z స్క్వేర్ ఇస్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. అమ్మా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు సార్. ఓకే 1 మినిట్ కరెక్షన్ చేస్తాం. చూడండి f of z ఈక్వల్ టు z స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు